హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ ఆంధ్రాబాయ్. ఈరోజు అయితే మా ఊళ్ళో పీర్ల పండుగకి పానకాలు అనమాట. పానకాలు అంటే ఏం లేదు, నేను చెప్తాను ఉండండి. మరి అందులో సబ్స్క్రైబ్ చేసుకుని ఆంధ్రాబాయ్కి. మరి విషయంలోకి వెళ్ళిపోతే పానకాలు అంటే ప్రతి ఇంటి నుంచి ఒక ఆడపిల్ల అయితే తన పైన బెల్లం పానకం అయితే తీసుకొని పోతుంది అనమాట. ఇదే పానకాలు అంటారనమాట. ఈ కర్ర అయితే వస్తుంది, ఈ అగ్గి కర్ర. దీని వెనకలు అయితే అంతా ఆడవాళ్ళంతా పోతారు, అలా చెంబులు పెట్టుకొని దాంట్లో బెల్లం పాకం అయితే ఉంటుందన్నమాట. దీన్నే పానకాలు అంటారు. ఈ పానకాలు తీసుకెళ్ళి పీర్ల దేవునికి అయితే సమర్పిస్తారు. ఈ పానకాలు తీసుకెళ్ళి ఇదే పానకాలు అనమాట. మరి చూసేయండి, మా ఊరు పైపల్లి పానకాలు, మా సంస్కృతి సాంప్రదాయాలు చూసేయండి. ఇవే మా ఊర్లో కూర్చోబెట్టిన పీర్ల దేవుళ్ళు అనమాట. మరి మీరు చూసేయండి ఫ్రెండ్స్, ఇదైతే మా ఊరి గుండం అనమాట. చూడండి, బగ మండుతుంది. మా ఊరు పైపాలంతా సందడి చూసేయండి మీరు కూడా. ఇవే మా ఊరు పైపల్లి పీర్లు. చూడండి అబ్బో, సందడి పైపల్లి అంతా దుమ్ము. ఈ ఆడవాళ్ళు తెచ్చింటారు కదా పానకాలు, అవన్నీ ఈ గుండం చుట్టూరా మూడు సార్లు తిరిగి ఆ పానకాలు అనేవి పీర్ల దేవునికి అయితే సమర్పిస్తారన్నమాట. మరి చూసేయండి మీరు కూడా, ఇంకా చూపిస్తా. ఇదిగోండి, మన ఆడవాళ్ళు అయితే గుండం చుట్టూ అయితే తిరుగుతున్నారనమాట. తిరుగుతుంటే కళ్ళ నుంచి నీళ్ళు వస్తుంది, ఎందుకంటే గుండంలో వచ్చిన పొగకి. మరి ఇప్పుడైతే వీళ్ళు తెచ్చిన పానకాలు అయితే ఈ సాంగ్కి అయితే ఇచ్చేస్తారనమాట పీర్ల దేవునికి. చూడండి, అంతా ఇచ్చేస్తున్నారు ఇంకా ఫైనల్గా ఈ పానకాలు. ఇదప్ప పానకాల పరిస్థితి. మళ్ళీ పార్ట్ 2లో అయితే అలా దొక్కేది పెడతాం. మరి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి.